అక్కడ జాలి మీద ఉన్న బర్డ్ దొరకాలి కానీ ఇవాళ దాని ముక్కు కట్ చేయాల్సిందే. ఎందుకు అని అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 15 days నుంచి ప్రయత్నం చేస్తున్నాను. నైట్ టైంలో పట్టుకోవాలంటే కుదరదు. ఇవాళ అయితే కార్నర్ చేసిన పట్టుకుందామని రైట్ దొరికింది ఇవాళ మాత్రము. అసలు దీన్ని ఎందుకు పట్టుకోవాలి, దీని ముక్కు ఎందుకు కట్ చేయాలని అనుకుంటున్నా అంటే దీనికి సీజర్స్ బీక్ ఉంది. ఇది నా వైట్ ఫేస్ టేముడ్ బర్డ్స్ ఉన్నాయి కదా, వాటికి వచ్చిన 3 chicks ఒక చిక్ లాస్ట్ టైం వేరే బర్డ్స్ అన్నీ వచ్చి వీటి మీద అటాక్ చేసినాయి అని చెప్పాను కదా. ఆ అటాక్ చేసిన టైంలో దీని కింది జా అయితే ఏదో ఉందో చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. దీని కింది జా అయితే ఏదైతుందో అది 2 partsగా డివైడ్ అయిపోయింది. ఆ వూండ్ మానిపోయింది. బర్డ్ హెల్దీగా ఉంది. ఇప్పటికి కూడా వీళ్ళ పేరెంట్స్ దీనికి హ్యాండ్ ఫీడింగ్ ఇస్తున్నారు, మదర్ ఫీడింగ్ అంటే మౌత్తో ఫీడ్ చేస్తున్నారు. దీనికి ఇదిగా మాత్రం తినలేకపోతుంది. ఇప్పటికి కూడా వాళ్ళ పేరెంట్స్ చుట్టే తిరుగుతుంది. ఎందుకు తినలేకపోతుంది అంటే ముక్కు అనేది ఓవర్ గ్రోన్ అయిపోతుంది. దీన్ని కంపల్సరీ కట్ చేయాల్సిందే. అంటే ఎంతవరకు కట్ చేయాలి, అది బ్లీడింగ్ రాకుండా ఎంతవరకు కట్ చేయాలని చూసి కట్ చేసుకోవాలి. నేను ముక్కు కట్ చేయమన్నా కదా అని చెప్పేసి అందరూ షార్ప్గా ఉందని చెప్పేసి అందరు కాక్టైల్ బర్డ్స్వి ముక్కులు కట్ చేయకండి. బ్లీడింగ్ ఆగను కూడా ఆగదు, ఓకేనా. నేను దీనికి హెల్త్ బాగాలేదు చూడండి, ఇప్పుడు దాన్ని చూడండి. అంటే హెల్త్ వైజ్ బాగానే ఉంది కానీ ఇది కూడా ఒక ప్రాబ్లమే కదా. ఈ ప్రాబ్లమ్ని ఇవాళ క్లియర్ చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి, ఓకేనా. నేను వెళ్తున్నాను, ఇవాళ ఏదో అదృష్టం కొద్ది దొరికిపోయింది. చూసారా సీజర్స్ బీక్. యాక్చువల్లీ చాలామంది నన్ను సీజర్స్ బీక్ గురించి అడిగారు, అసలు సీజర్స్ బీక్ ఎందుకు వస్తుందని. సీజర్స్ బీక్ అనేది మీకు ఈ చిక్స్ గురించి తెలిసే ఉంటుంది. ఇది నా వైట్ ఫేస్ చిక్స్. లాస్ట్ టైం అన్నీ వచ్చి అటాక్ చేసినాయి అని చెప్పేసి వీటిని కాపాడినాయి కదా. అప్పుడు వచ్చేసి కింది సైడ్ జాని వేరే బర్డ్స్ అటాక్ చేసినాయి. అటాక్ చేయడం వల్ల అది చీలిపోయి అది ఓవర్ గ్రోత్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఈ ఓవర్ గ్రోత్ అయిందాన్ని తీసేయకపోతే ఏమవుతుందంటే అది అట్లే ఎక్స్టెన్స్గా పెరిగిపోతూ ఉంటుంది. సీడ్ తినరాదు దానికి. ఇది ఇప్పటికి కూడా వాళ్ళ ఫాదర్ వెంబడే తిరుగుతుంది. ఎందుకోసం అంటే వాళ్ళు తినిపిస్తే తింటుంది ఇది. నేను ఇప్పుడు దీన్ని కట్ చేస్తాను చూడండి. ఏం కాదు, జస్ట్ నేల్స్ కట్ చేసినట్టే ఉంటుంది, బర్డ్కి ఏం కాదు. ఈ ఎక్స్టెన్షన్ ఎప్పుడైనా కూడా డాగ్స్కి అయినా బర్డ్స్కి అయినా కూడా మనకు చూసుకొని కట్ చేయాలి. చూడకుండా ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తే బ్లీడింగ్ మాత్రం ఆగదు, ఓకేనా. ఇప్పుడు మనకు ఎక్స్ట్రా కనబడుతుంది చూసారా ఇక్కడ బీక్. ఎక్స్ట్రా బీక్ అనేది వైట్ కలర్లో ఉంటుంది, ఓకేనా. నేను దీన్ని తీసేసి చూపిస్తాను. నేనేమన్నా నాకు కనీసం ఇంకా కట్ చేయొచ్చు, కొంత కట్ చేసిన చూపిస్తాను. కనబడుతుందా? ఇంకొంచెం కూడా కట్ చేయొచ్చు. ఇంకా కొంచెం వైట్ పార్ట్ ఉంది చూసారా, వైట్ పార్ట్ ఇంకా కొంచెం కూడా కట్ చేయొచ్చు. కాకపోతే మెల్లిమెల్లిగా తీసుకోండి. కింది సైడ్ కూడా ఉంది, కింది సైడ్ కూడా కట్ చేయాలి. చేతిలో ఇలా హోల్డ్ చేసుకోవాలి బర్డ్ని. చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంది, నన్ను చాలా మంది అడిగారు లాస్ట్ టైం. కరెక్ట్గా ట్రిమ్ అయింది చూడండి. బ్లీడింగ్ ఏం రాకుండా సేమ్ అట్లే కింది సైడ్ కూడా. నేను ఏమన్నా చేస్తా. ఓకే, క్లియర్, ఓకేనా. ఈ బర్డ్ కోసమే నేను ఆల్మోస్ట్ అన్ని ఏరియాలోకి వచ్చినప్పుడల్లా దీని చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఇవాళ ఏదో సడన్గా వాళ్ళ మదర్తో పాటు బయటకు వచ్చేసింది. ఓకే రిలీజ్ చేస్తా, కట్ చేసేసిన, ఓకేనా. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు, ఉండు. ఓకే వెళ్ళిపో, నీ పిల్ల దగ్గరికి వెళ్ళిపో, ఒకసారి చూసుకోపో. వీటి పిల్లలే లాస్ట్ టైంవి, ఒకసారి చూసుకోపో. అది కూడా కూల్ అయిపోద్ది, ఓకేనా. హ్యాపీ ఎండింగా, క్లియరా. నేనేమన్నా దగ్గరికి చూపిస్తా కొంచెం. ఓకే వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళిపోయింది. సిజర్స్ బీక్ ఉంటే అది అట్లా ఒక 2-3 సార్లు కట్ చేసుకోవాల్సి వస్తుంది నాకు తెలిసి. 2-3 సార్లు గ్రో అవుతుంది అది.